హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా బేగం ఛానల్. ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, నేను పల్లి బెల్లంతో కజ్జకాయలు చేస్తున్నాను. ఫ్రెండ్స్, మేమైతే కనవులే అంటాం. ఫ్రెండ్స్, పల్లికి కనవులే, తెలుగులో కజ్జకాయలు అంటారు. ఫ్రెండ్స్, పల్లీలు అరకిలో, 2 చిప్పలు కొబ్బరి తురిమి పెట్టుకున్నాం. ఫ్రెండ్స్, బెల్లం అరకిలోకి ఎక్కువ, పిండి కిలో మైదా పిండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, రజియా బేగం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, తప్పకుండా కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను. ఫ్రెండ్స్, తక్కువ మెంట మీద వేపుకోవాలి. మంచిగా మాడనివ్వకుండా చూసుకోవాలి. ఫ్రెండ్స్, మాడితే టేస్ట్ ఉండదు. పిల్లలు కజ్జకాయలు, పిల్లలకు ఇష్టమైన పల్లీలకు బెల్లం కజ్జకాయలు కలిపి చేస్తున్నాం. ఫ్రెండ్స్, మంచిగా వేపుకోవాలి. తక్కువ మంట పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి. ఫ్రెండ్స్, ఒక 10 మినిట్స్ పడుతుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేపుకోవాలి. ఫ్రెండ్స్, ఇది కొంచెం సోంపు, యాలకులు ఇలా మంచిగా వేపుకోవాలి. ఫ్రెండ్స్, లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా వేపుకోవాలి. చల్లగా అయినాక పొట్టు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. పిండి కలుపుకొని పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు చల్లగా అయ్యే వరకు మనం పిండి కలుపుకొని పెట్టుకోవాలి. ఘీ యాడ్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేపుకొని ఫ్రెండ్స్, అలాగే ఈ పిండిలో కలుపుతాం. జీడిపప్పు, బాదం పప్పు ఉంటేనే వేసుకోండి. ఫ్రెండ్స్, లేకున్నా ఏం కాదు. పల్లి బెల్లం ఉంటే చాలు. పిండి అంతే. నెయ్యిని మనం పిండిలో వేసుకోవాలి. ఫ్రెండ్స్, పిండిలో వేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి, మంచిగా పొంగుతాయి. నెయ్యి వేసుకున్నాక మంచిగా ఇలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, పిండిని పడితే ఇలా దగ్గరికి రావాలి. ఫ్రెండ్స్, మంచిగా పొంగుతాయి. ఇంట్లో రవ్వ ఉంటే వేసుకోండి. ఫ్రెండ్స్, ఉప్మా రవ్వ, సూజీ రవ్వ, సన్న రవ్వ. నా దగ్గర లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది మైదా పిండి. ఫ్రెండ్స్, మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలిపి పెట్టుకోవాలి. అంత సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా కలిపి పెట్టుకోవాలి. కొంచెం పైనుంచి ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్ కొరకు అప్పటి వరకు మనం పల్లీలు పట్టుకోవాలి. ఫ్రెండ్స్, మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి పొడిని కొంచెం వేడి చేసుకోవాలి. కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, అంతే. ఇలా పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇలాచి, సోంపు వేసుకోవాలి. దీంట్లోనే ఇలా బరకగా దంచుకోవాలి. ఇలా పట్టుకోవాలి. బెల్లం వేసుకొని ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకొని పట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి ఇలా మిక్సింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకొరకు ఇలా పల్లీలు ఎంత ఉంటుందో బెల్లం కూడా అంతే సమానంగా తీసుకోవాలి. షుగర్ కావాలంటే కొంచెం వేసుకోండి. ఫ్రెండ్స్, మేమైతే వేయము, బెల్లంతో చేస్తున్నాను నేను. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, రజియా బేగం ఛానల్. పిండి కూడా నానింది. ఫ్రెండ్స్, మంచిగా ఇప్పుడు ఒత్తుకోవడమే, కజ్జకాయలు చేసుకోవడమే. ఫ్రెండ్స్, ఇలా కలిపి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఉండలు చేసుకోవాలి. ఇలా చేసుకొని ఉండలు కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా ఉండలుగా తీసుకోవాలి. ఇలా చపాతీలా ఒత్తుకోవాలి. పల్లీలు పొడిని ఇలా వేసుకోవాలి. బెల్లం పల్లీలు పొడి ఇలా చేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా పెట్టుకోవాలి. గాలి తగలకుండా ఇలా కప్పుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఫ్రెండ్స్, వేసుకొని కట్ చేసుకోవాలి. కొంచెం అద్దుకొని ఇలా పెట్టుకొని ఇలా అనుకోవాలి. ఫ్రెండ్స్, ఇది కట్ చేయాలి. ఇలా కట్ చేస్తాను చూడండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, రజియా బేగం ఛానల్. ఇలా కట్ చేసుకోండి.
ఇంకా కజ్జకాయలు చేసుకునేది ఉంటుంది ఫ్రెండ్స్, దాంట్లో పెట్టి ఒత్తితే ఈజీగా అవుతుంది. స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఇది ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కట్టుకొని సైడ్ల నుంచి ఇప్పుడే చేస్తున్నా కాబట్టి నేను వాటర్ పెడతాను ఫ్రెండ్స్, అప్పటికప్పుడే చేస్తున్నాను కాబట్టి వాటర్ అవసరం లేదు. కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్, నూనె మామూలుగా వేడైతే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేయించుకోవాలి, ఇలా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, మంచిగా వేయాలి. ఇంగ్లీ పిండితో పూరీలు చేసిన పూరీలు చేసుకున్న పిల్లల కొరకు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఉంటుందో. మనం నెయ్యి వేసి పిసికాం కాబట్టి మంచిగా పొంగుతున్నాయి. కజ్జకాయలు కూడా మంచిగా వచ్చినాయి.